నారాయణపేట జిల్లా మక్తాల్లో 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎంపీ డీకే అరుణతో కలిసి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మక్తల్కు వెళ్లారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. గిరిజన బిడ్డ ఆత్మహత్య తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా మృతుడిని అధికార పార్టీ నాయకులు తీవ్రంగా వేధించారని, మహదేవప్ప బాధ్యతలకు భార్య తమకు చెప్పిందన్నారు. ఇలాంటి దారుణాలు, బెదిరింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది రేవంత్ ప్రభుత్వం కాదు, ఇది రాబందుల ప్రభుత్వం అని ఆరోపించారు. పోలీసులు చట్టపరంగా వ్యవహరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తమ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ తరఫున మృతుని కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఎవ్వరూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పారు. మక్తల్లో 6వ వార్డులో ఉన్నటువంటి ఒక ఇరుకుల మహాదేవప్ప వాళ్ళ తెల్లవారుజామునే ఆత్మహత్య చేసినటువంటి వార్త విన్న తర్వాత ఇక్కడ నేను రావడం జరిగింది. పొద్దున చాలా మంది కార్యకర్తలతో మాట్లాడారు. కార్యకర్తలతో మాట్లాడారు. వారు కుటుంబ సభ్యుల దగ్గర పోయి అసలు ఏమైంది కనుక్కోవడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులు నాకు వారి వీడియో కూడా పంపించారు. వారి చనిపోయినటువంటి ఒక భార్య, ఆమె స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్స్ ఉండగా నేను ధీమాతో గెలుస్తున్నాను, ఆ గెలుపు తప్పకుండా నేను గెలిచి ఈ యొక్క వార్డు పనిచేస్తాను, సేవ చేస్తానని చెప్పి నాకు వేధింపు జరుగుతున్నాయి, భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు, కాబట్టి నీకు గెలుస్తారు కాబట్టి బెదిరిస్తున్నారు కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళ ఒక ఒత్తిడి వలన అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది. మరి భార్య పొద్దున చెప్పినటువంటి ఒక వార్త ఈరోజు అన్ని టీవీ ఛానల్లో కూడా వచ్చినాయి. మరి ఈరోజు ఇప్పుడు నీకు రాగానే ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా మార్చడం జరిగింది. ఏంటంటే ఆమె సంతకం తీసుకున్న, చదువు రాదు ఆమెకు, దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నాను. దాంట్లో ఓడిపోతానని భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాను మా ఆయన చెప్పి చెప్పేది. ఇది ఎంత అబద్ధము! ఎంత సీఎం జిల్లా అయినా, ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి నాయకులు సిగ్గుండాలి. రేవంత్ ప్రభుత్వమా, రాబందుల ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే మేము భావిస్తాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది.